ఈ చిన్న బేబీ జైల్లో ఒక బటన్ నొక్కగానే చాలా బట్టలు కింద పడతాయి. అవన్నీ బట్టలు తీసి తన బట్టలు కూడా వాషింగ్ మిషన్ లో వేస్తుంది. కానీ తెలియకుండానే దాని రెడ్ కలర్ సాక్స్ కూడా దాంట్లో వేసేస్తుంది. ఇప్పుడు ఖైదీల చేతిలో అదేమవుతుంది? లాస్ట్ వరకు చూడండి, ట్విస్ట్ మిస్ అవ్వద్దు. దానికన్నా ముందు లైక్ కొట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా. పాపం బాలు చాలా భయపడి డోర్ ని తీయడానికి ట్రై చేస్తుంది. కానీ ఓపెన్ అవ్వకుండా హ్యాండిల్ విరిగిపోతుంది. ఇప్పుడు దానికి మిగిలిన ఒకే ఛాన్స్ దెబ్బలు తినడం. మరుసటి రోజే ఖైదీలందరికీ బాలు శత్రువు అయ్యాడు. కానీ బాలు మాత్రం ఏమీ తెలియనట్టు వెళ్లి కూర్చుంటాడు. కూర్చోగానే అందరూ ఈ రోజు వంట బాగుంది అని అంటారు. బాలు ఒక చెంచా నోట్లో పెట్టుకోగానే అంతా రివర్స్ వచ్చి వాంతింగ్ అయినట్టు చేస్తాడు. అప్పుడే ఒకడు చీఫ్ తో గొడవ పెట్టుకోకు అంటాడు. ఇంకొకడేమో దమ్ముంటే మా కోసం ఈ తిండిని మార్పించు అని బాలుని రెచ్చగొడతాడు. బాలు రెచ్చిపోయి అందరి కోసం చక్కగా కిచెన్ లోకి వెళ్లి చీఫ్ తో వంట రుచి నీ ముఖం లాగానే ఉందని గొడవ పెట్టుకోవడమే కాకుండా బై మిస్టేక్ టమాటో కెచప్ చీఫ్ మీద పడేస్తుంది. దాన్ని క్లీన్ చేస్తూ ఎల్లో కెచప్ వేసేసి చిందర వందర చేస్తుంది. ఇప్పుడు బాలు పరిస్థితి ఏంటి తెలుసుకునే ముందు ఎవరైతే మీ పేరు షౌట్ అవుట్ లో కనిపించాలి అనుకుంటే సూపర్ థాంక్స్ చేయండి, మీకు ఇష్టం ఉంటే మాత్రమే. తర్వాత బాలు హెల్ప్ కోసం చూస్తే అందరూ భయపడి కింద మొఖాలు వేస్తారు. కోపంలో చీఫ్ చపాతీ కోలని విరగ్గొట్టి బాలు గల్ల పట్టుకొని లేపుతాడు. లేపి ఈ రోజు డిన్నర్ కి బాలు మాంసం వండుతా అనగానే బాలు తొందరగా బ్రెడ్ ముక్కకి కెచప్ వేసి చీఫ్ నోట్లో పెడతాడు. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా. అనుకోకుండా బిత్తిరి బాలుని చీఫ్ అసిస్టెంట్ గా చేర్చుకుంటాడు. అంతేకాకుండా ఖైదీలకి ఈ రోజు నుంచి బాలు మీద చేయి వేయకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ డే బాలు చీఫ్ అవుతాడు. కానీ ఒక్కడి వల్ల అవ్వకపోయేసరికి చీఫ్ కూడా హెల్ప్ చేస్తాడు. ఇద్దరు కలిసి జ్యూస్, నూడిల్స్ ఇంకా ఎన్నో వెరైటీలు చేస్తారు. చేశాక ఖైదీలందరూ ఎప్పుడు ఇలాంటి వంట తినలేదు. అందరూ బాలుకి చప్పట్లు కొడతారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ కూడా అవుతారు. మెల్లిమెల్లిగా జైలు కాస్త ఒక రెస్టారెంట్ లాగా మారిపోతుంది. బాలు ఎంత రెస్పెక్ట్ ని పొందాడంటే ఈవెన్ సెక్యూరిటీ కూడా ఫ్రెండ్ అయిపోతాడు. మా మీ ఫ్రెండ్ నేమ్ కామెంట్ చేయండి.